చైతన్య, చైతన్య, నిజం చెప్పు, నువ్వు ఈ హత్య చేయలేదు కదా? నీ మీదట్టు నేను హత్య చేయలేదు. సత్యభామ బట్టల షాప్ లో క్వాలిటీ ఎక్కువను రేట్లు తక్కువ. నేను ప్రేమించాను కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. చైతన్య, నిన్ను ఈ సత్యభామ బట్టల షాప్కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలీదు. చైతన్య, నీ కత్తే మనోజ్ వీపులో ఉంది కాబట్టి పోలీసులు నమ్మరు, మనోజ్ తండ్రి నమ్మడు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈయన పర్సనాలిటీ సరిపడే మంచి లేడీ డ్రెస్సెస్ చూపించండి. ఓకే మేడం. సజిత, లేడీ డ్రెస్సెస్ ఎందుకు? నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. మీరు చూపించండి. అలాగే. రా చైతు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఇది నా ఫ్రెండ్ చైతు. నమస్తే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. బయట ఉంటే పోలీస్ ప్రాబ్లం అని, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అని. అమ్మాయి కదా, నేను చెప్పాను మా మమ్మీ చాలా మంచిది, మా హాస్టల్లోనే ఉండొచ్చని. ఏంటి అలా చూస్తుంది? నేను ఆడపిల్లని కాదని గుర్తుపట్టిందా ఏంటి? నూర్మి, ఏంటంటే అలా చూస్తున్నారు? నేను అమ్మాయిలా కనిపించడం లేదా? అబ్బే అదేం లేదమ్మా. వయసులో ఉన్నప్పుడు నేను నీ అంత అందంగా ఉండేదాన్ని. అది చూసే వీళ్ళ నాన్న నా వెంట పడ్డాడు. నువ్వు నాకు నచ్చావు. మీరు కూడా నాకు నచ్చారు ఆంటీ. గడుసు పిల్లవే. తారకం. తారకం అంటే అమ్మాయి పేరు కదా. వీడేంటి మారువేషంలో ఉన్న మాడలా ఉన్నాడు? అబ్బా, ఎక్కడా మగవాసన వస్తుంది? మగవాసన లేదు, నీ బొంద వాసన లేదు. చెప్పేది విను. చెప్పండి. మైండ్ బ్లోయింగ్. హే, చందనపు చెక్కకు బంగారపు పూత పూసినట్టుగా ఉన్నారు. ఎవరక్కయ్యా? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి 101 రూమ్ చూపించు. అలాగే, మీరు ఏ గది చూపించమంటే ఆ గది చూపిస్తా. హే రా. థాంక్స్ మమ్మీ, వస్తున్నా. నా పక్కన ఉన్న. అబ్బా, మీరేంటి కదిలితే కాలు జారుతారా? కాల్ రోల్ అయింది. అడగతా, మీరు గతంలో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళ? ఎందుకలా అడిగారు? ఎదిగే వయస్సు కదా. బై ది వే, నాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. ఎందుకంత షాక్ అవుతారు? చెబితే సిగ్గుతో తడిసిపోతుంది, చెప్పకపోతే ఆరాటంతో చచ్చిపోతుంది. మనస్సు. ఇదిగో, ఇదే మీ రూము. ఏయ్, అబ్బా, కీసు నా దగ్గర ఉన్నాయి. ఎంత తిప్పినా తాళం రావట్లా. మీరుండండి, నేను తీస్తాను. ప్లీజ్. అందుకే ఎవరు తాళం తిప్పితే వస్తుందో వాళ్లే తాళం తీయాలి. అడ్డమైన వాడే తిప్పితే ఎందుకు వస్తుంది? రండి. విశాలమైన గది. ఇక్కడ మీరు ఏం చేసుకున్నా అడిగే వాళ్లే ఉండరు. ఏం చేసుకోమంటావు? ఇలా బాటేసుకోమంటావా? నువ్వు వెళ్ళి 2 కాఫీ తీసుకురా. ఓకే. నీ కాఫీయా, బూస్టా? హార్లిక్స్. లిప్ మూమెంట్ ఎంత బాగుందో. ముందు వెళ్ళు. ఓకే. చైతు వస్తున్నా. ఆహా, అంతగా ఆవలింతలు వస్తున్నాయి ఏంటి చైతమ్మ? పగటి నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు? రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది, కొంచెం అయింది, నడుముకి బెండు. చింతామణికి వయసొచ్చిన వయ్యారం తగ్గలేదంటూ నువ్వు నడుము జారిన నడకలో నాజుకు మాత్రం తగ్గల. ఈమె పేరు అమ్ముకుట్టి. కూర్చో. మనిషిని చూసావుగా, తేనె తుట్టి.
హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి. నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ నీ రూమ్ లోకి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అమ్మకుట్టి. నేను చెప్పాను కదా నీకన్నీ 2 సార్లు అలవాటు. నువ్వు కొంచెం ఆపుతావా? అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మనిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు? నేను బయలుదేరతా. వస్తా. ఉండు, ఆ. నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను. నాకు కొంచెం టీ తెచ్చిపెట్టవా? టీ ఏనా? జ్యూస్ వద్దా? టీ చాలు. ఓకే బాయ్ చైతు. అబ్బబ్బబ్బా, ఉక్క పోసేస్తుంది. ముందే స్నానం చేయాలి. ఏంటి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నావు? మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకుని చూస్తున్నట్టుగానే నీ మొహం చెప్తోంది. సర్లే ఏదైతే ఏమి, ముందే నేను స్నానం చేసొస్తా. అబ్బబ్బబ్బా. చైతు, ఏంటి సోప్ మర్చిపోయాను, కొంచెం తెచ్చివ్వా. అక్కడ వేరే సోప్ ఉంది, ఈ పుట్టకు దాంతో సర్దుకో. లేదమ్ముడు, వేరే సోప్ తో అయితే నాకు ఎలర్జీ వస్తుంది. ప్లీజ్ సోప్ తెచ్చివ్వకపోతే బట్టలు లేకుండా నేను ఇలాగే రావాల్సి వస్తుంది. వద్దు, రావద్దు, నేనే తెచ్చిస్తాను. వెరీ గుడ్. ఏంటి అలా కంగారు పడతావు? బాత్రూమ్ లో మగాళ్ళని చూసినట్టు మన ఇద్దరం ఆడవాడమేగా. నీ బట్టలు కూడా తీసేసాయి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. వద్దు, నేను మీరు వచ్చే ముందే స్నానం చేశాను. ఇక్కడే ఉంటే నా బట్టలు కూడా తడిసిపోతాయి. నేను బయట ఉంటాను. ఎవరి ముఖం చూసానండి? గజరా రే దగ్గర 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 రే. ఏ అమ్మకుట్టి టీ తెచ్చే తాగుతావా? ఏ చేతు, ఏంటి అలా నుంచున్నావు? రా టీ తాగుదాం. ఇలా ఇవ్వు. చైతు దా టీ తాగు. తాగు టీ. ఏమిటి మూతి బిగించావు? ఇప్పటిదాకా నోట్లో ఏం పెట్టుకున్నా? చైతు పీతు. చూడు చేతు, అందం మనిషికి దేవుడిచ్చిన వరం. అందంగా ఉండటమే కాదు, అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇదిగో నీ చేతులకు చూడు, ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో. నా చేతులు చూడు, వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట. బ్యూటీ పార్లరా? నేనా? అవును. అవును చేతు, తయారవు, వెళ్దాం. ముందు నువ్వు డ్రెస్అప్ అవ్వు, వెళ్దాం. నా డ్రెస్అప్ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్దాం. అది సజితో వచ్చాక నాకు జగదంబ గారితో పనుందిలే, కానీ నువ్వు తారకల్ని తీసుకెళ్ళు. ఈ శాల్తీతోనా? ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది. అది కాదులే నీ భయం. నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం. ఏడ్సావు. సర్లే, నీకు నేను కాదు ఆ పిచ్చోడున్నాడే వాడే బెటర్. ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం. వస్తా. నీ సంగతి తర్వాత చెప్తాలే. ఏంటి చెప్పేది? కొబ్బరి చెప్పు. సజిత, అమ్మకుట్టి నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తానంటుందేంటి? అక్కడ నన్ను పూర్తిగా న్యూడ్గా మార్చి ఒంటి మీద ఎంట్రుకలన్నీ తీస్తారా ఏంటి? అప్పుడైతే భలే గమ్మత్తుగా ఉంటుంది, అందరూ పారిపోతారు. వెరీ ఫన్నీ. అమ్మకుట్టి చాలా మంచిదే, అక్కగా స్వీకరించదగ్గ మనిషే, కానీ చిక్కంతా నీతోనే. ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గానీ పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. సజిత, ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది. నిద్రలో ఏం చెదిరి ఏం బయటపడుతుందోనని. ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది. నేను ఇక నుండి నిన్ను క్షణక్షణం కాపాడుతూనే ఉంటాను. ఒక రకంగా మన ఇద్దరి మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే. ఎందుకు? ఎందుకా? తమరి కోరికలకు కళ్ళెం వేయటానికి. తమరికి కోరికలు లేవా? ఎందుకు లేవు? నువ్వు తినే ఉప్పు కారాలుగా నేను తినేది. మనసు కోరికల కట్టలు తెంచుకోలే గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు. ఆహా, మనసులో అంత కట్టలు తెంచుకునే కోరికలు మొదలయ్యాయా? మొదలయ్యాయి. ఈ పగలు నువ్వు ఒక్క గంట ఒంటరిగా కనిపించినా నన్నెవరూ ఆపగలిగేవారు కాదు. అంటే రేపో మాపో అది తప్పదు. నాలో నరనరం టెన్షన్ కి లోనవుతుంది. నా అణువణువు నా సచితనే కోరుకుంటోంది. నా పరిస్థితి అలాగే ఉంది.